ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాను. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక్క చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. మనం ఈ సమయం ముందు బైబిల్ చూసినట్లయితే బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కటి మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఏమని అంటే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. యు కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ. ఈ మాట ఎవరు పలుకుతున్నారు అంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే చెప్తున్నారండి. నువ్వు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండలేవు అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, రక్షింపబడి ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడే నా దేవుడు, నిజమైన దేవుడు యేసయ్యే అని అందరికీ చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు దేన్ని సేవిస్తున్నావు? దేవుణ్ణా లేదా సిరిన, డబ్బున? దేవుడు అంటున్నాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఒకే సమయంలో నేను దేవుణ్ణి సేవిస్తాను, నేను లోకాన్ని సేవిస్తాను, నేను డబ్బుని సేవిస్తాను అంటే యు కెనాట్ సర్వ్ అంటున్నాడు. నువ్వు ఆ విధంగా సేవించలేవు అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో డబ్బును ఎక్కువగా ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నావా? లోకానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నావా? లోకంలో ఉన్న వస్తువుల్ని ఎక్కువగా సేవిస్తున్నావా? లోకంలో ఉన్న మనుషుల్ని ఎక్కువగా సేవించే వ్యక్తిగా ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, లోకం కాదు, లోకంలో ఉన్న వస్తువులు కాదు, లోకంలో ఉన్న డబ్బు కాదు, అవన్నీ అశాశ్వతం, నేనే శాశ్వతం, నేనిచ్చు రాజ్యం శాశ్వతం, కాబట్టి నీవు నన్ను సేవించు అని ప్రభు అంటున్నాడండి. అదే దేవుడు మనం బైబిల్లో మరొక చోట చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల్లో దేవాది దేవుడు ఒక మాట ఈ విధంగా అంటున్నాడు. ఏమని అంటే, దేవుని సేవించాలంట. అది ఎలా సేవించాలి అంటే, మీ పూర్ణ హృదయంతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నన్ను సేవించుడి అంటున్నాడు. ఈరోజు వింటున్న నీవు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రభువుని సేవించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీ నుంచి ఆశిస్తుంది డబ్బు కాదు, నీకున్న వస్తువులు కాదు, నీకున్న సమస్తము దేవుడు ఆశించట్లేదు. కానీ నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రభువుని సేవించాలనే. కాబట్టి ఈరోజు తీర్మానించుకొని దేవుణ్ణి ప్రథమంగా ప్రభువుని సేవించడానికి ప్రయత్నిస్తావా? అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు మీకు దయచేయునుగాక. ఆమేన్ అండ్ ప్రైజ్ ది లార్డ్.